మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ప్రస్తుతం మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ అట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ మల్లెల అనురాధ నాయుడు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మీ ప్రొఫైల్ చేశాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిగ్రీస్. ఇంకా మీరు ఎందులో ఇన్వాల్వ్ అయినారు? ఇందులో అంటే నథింగ్ బట్ ఐ హ్యావ్ డన్ 9 PGs అండి. 9 PGs విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ పబ్లిక్ డొమైన్స్. అంటే జర్నలిజం కావచ్చు, అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ కేర్ కావచ్చు, తర్వాత ఈ పర్టికులర్లీ MSW సోషల్ వర్క్ కావచ్చు, అండ్ MBA కావచ్చు, HR అండ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అండ్ ఫినాన్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు, అండ్ ఇట్లాంటి వాటిల్లో నేను పర్టికులర్లీ PGs చేసి ఉన్నా అండి. అండ్ రైట్ నో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అండర్ ప్రొఫెసర్ శివరామ్ కృష్ణ రామినేని సార్ అండర్లో నేను ప్రజెంట్ PhD చేస్తూ ఉన్నానండి హెల్త్ కేర్ మీద. అండ్ ICC ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ప్రతి ఒక్క ప్రభుత్వ రంగాలలో కావచ్చు, ప్రైవేటేతర రంగాల్లో కావచ్చు, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ప్రతి ఒక్క చోట పెడతారండి ఫర్ విమెన్ సేఫ్టీ. అంటే నథింగ్ బట్ అక్కడ వారికి ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా వారు మన ముందుకు వచ్చి ఇలాగా చెప్తారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి, మాకు సొల్యూషన్ కావాలి అని చెప్పేసి రిజల్యూషన్స్ కోసం మనకు వస్తారు. అది కూడా నథింగ్ బట్ ఒక 5గురు ధర్మాసనం ఉంటుంది. చైర్మన్గా ఆ డిపార్ట్మెంటల్ హెడ్ ఉంటారు. ఇప్పుడు సపోజ్ కలెక్టరేటే తీసుకుందాం. కలెక్టరేట్లో నేను ICC ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్. ఆ 5గురులో నేను ఒకదాన్ని అనమాట. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ ఈ ICC కమిటీస్ అనేవి ఉంటాయండి. నేను ఫార్చునేట్గా మన జిల్లాలో 5 డిపార్ట్మెంట్స్లో 5 కీలకమైన డిపార్ట్మెంట్స్లో కూడాను ICC ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా నేను వ్యవహరిస్తున్నాను. రైట్ మేడం. వెల్ మేడం, ఇది చూసుకుంటే మీరు రోజు వారంలో దాదాపు ఒక 10-15 కేసులు వస్తుంటాయి ఇట్లా విక్టిమ్స్ వస్తుంటాయండి. నథింగ్ బట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ పీపుల్ కావచ్చు, అంటే ఎవరైతే ఈ అఫెన్సెస్ చేసి ఉంటారో, ఈ అఫెన్సెస్కి పాల్పడి ఉంటారో, లేకపోతే వీళ్ళు ఆల్కహాల్ అబ్యూజర్స్ కావచ్చు, డ్రగ్ అబ్యూజర్స్ కావచ్చు, లేదంటే ఈవ్ టీజింగ్స్ చేసిన పిల్లలు కావచ్చు, లేకపోతే అండర్ 18 వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడాను కౌన్సిలింగ్స్ మనం ఇస్తూ ఉంటాం పోలీస్ శాఖ నుంచి. ఫస్ట్ చూసుకుంటే బీయింగ్ ఏ రేపిస్ట్, ఒక రేపిస్ట్ గురించి చూసుకుంటే ఇప్పుడు ఇండియా వైడ్ సెన్సేషన్ అవుతుంది, పెద్ద కేసు అవుతుంది. కల్కత్తా డాక్టర్, జూనియర్ డాక్టర్ సంబంధించి. దాని అసలు బీయింగ్ ఏ రేపిస్ట్ ఇట్స్ ఏ క్లినికల్ డిజార్డర్ ఆర్ సైకలాజికల్ డిజార్డర్ ఆర్ ఇట్స్ ఏ కంప్లీట్ క్రిమినల్ మైండ్ సెట్? అంటే అండి ఇట్స్ ఏ మిక్స్చర్ అండి. మనకి ఒకటి చెప్తారు, లా ప్రిన్సిపల్ ఒకటి ఉంటుంది. ఒక క్రైమ్ ఉంది అంటే యాక్టస్ రియస్ మెన్సీరియా అంటారు. అంటే సామాన్యమైన ప్రజలకి మనం చెప్పాలి దీని గురించి అంటే, నేరం చేసే యొక్క మైండ్ ఉండాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఒక కార్యకలాపం జరిగి ఉండాలి, అతని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఆ క్రైమ్లో, యాజ్ వెల్ యాజ్ అతని మైండ్ అప్లికేషన్ ఉండాలి. ఈ రెండు కలిగి ఉంటేనే దాన్ని యాక్టస్ రియస్ మెన్సీరియా అంటారు. ఇవి కూడాను చీఫ్ ఇంగ్రీడియంట్స్ అంటారు. ఒక క్రిమినల్ ఒక క్రైమ్ చేశారు అంటే దానికి ఈ 2 చీఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి చూస్తారు. క్రైమ్కి ఆ 2 అవసరం. మైండ్ సెట్, గిల్టీ మైండ్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ అతను అక్కడ ఆ యాక్ట్ చేసి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఫర్ రేప్ అనే తీసుకుందాం. ఆ రేప్ అనే ఇన్సిడెంట్లో అతనికి ఒక ఆర్గనైజ్డ్ ప్రీ ప్లాన్డ్ ప్లానింగ్ కావచ్చు, లేకపోతే కంపల్షన్ వల్ల, లేకపోతే వెంటనే ఇంపల్సివ్ ఇన్ నేచర్లో ఉండి అతను వెంటనే అక్కడ ఆ ఛాన్స్ దొరికింది కాబట్టి వెంటనే నేను చేసేయాలన్న ఆ థాట్తో వచ్చేసి థాట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్. నథింగ్ బట్ అతని ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ comes under actus reus and menseria, that is called crime. సో ఇక్కడ మైండ్ అప్లికేషన్లో వచ్చేటప్పటికి సైకలాజికల్గా అతను ఏ డిజార్డర్తో ఉన్నారు, ఎందుకు అంటే మేడం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక 50, ఇప్పుడు మన సభ్య సమాజమే తీసుకుందామండి. నార్మల్గా 50 మంది కుర్రోళ్ళు ఉన్నారు, ఒక కాలేజే తీసుకుందాం. ఆ హోల్ కాలేజ్లో 50 మంది కుర్రాళ్ళలో ఇద్దరే ఎందుకు అలాంటి డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటున్నారు, ఒక గిల్టీ మైండ్తో ఎందుకు ఉంటున్నారు, వాళ్ళకే ఎందుకు అలా ఉంటుంది థాట్ ప్రాసెస్ అనేది. మేబీ మెనీ థింగ్స్ ఆర్ దేర్ అండి. నేచురల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సోషల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సోషల్ అప్బ్రింగింగ్ కావచ్చు, అతను ఎలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అన్నీ అన్నమాట. అక్కడికి వస్తున్నాడు మేడం. ఫర్ సపోజ్ ఇప్పుడు రేప్ జరుగుతున్నాయి, రెగ్యులర్ గా మేము న్యూస్ చదువుతాం కాబట్టి, న్యూస్ చూస్తుంటాం కాబట్టి, రేప్ అనేది డెఫినెట్ గా 10 to 15 కేసెస్ డైలీ న్యూస్ లో వస్తుంటాయి.
సోషల్ మీడియాలో కానీ, న్యూస్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ. ఇది వెరీ కామన్ థింగ్ అయిపోయింది. అండ్ రేపు విషయాల్లో కూడా ఈ జూనియర్ డాక్టర్ విషయం చూస్తే అది ఒక చాలా దారుణంగా జరిగింది. చాలా టార్చర్ చేసి చంపారు. నార్మల్ గా రేప్ చేసే మైండ్ సెట్ అండ్ టార్చర్ చేసే సైకోపాత్ లా చేస్తున్నారు. ఏంటి వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? సి అండి, రేప్స్ లో కూడాను టైప్స్ ఉన్నాయండి, టైపాలజీస్ రేప్స్ ని విభజించారు. వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశాలు కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట. ఆపర్చునిటిస్టిక్ రేప్ అంటారు. దాన్ని ఏమంటారు అంటే, ఆపర్చునిటీ దొరుకుతుంది, అక్కడ అమ్మాయి ఐసోలేటెడ్ గా ఉంటుంది, వీడికి ఒక ఛాన్స్ దొరికింది, ఆ ఏరియాలో ఎవరు లేరు, యాబ్సెన్సీ ఉంది, ఎవరు లేరు పీపుల్, వీడికి ఒక ఛాన్స్, ఆపర్చునిటిస్టిక్ రేప్ అది. అండ్ ఆ తర్వాత యాంగర్ రేప్ అంటారు. యాంగర్ రేప్ అంటే వాడు ఉద్రేకంతో ఆ అమ్మాయిని వాడు చూస్తూ ఉంటాడు, కాచుకొని కూర్చుంటాడు, ఈ అమ్మాయి దొరికింది, వెంటనే ఆ అమ్మాయి మీద పడి వీడు యాంగర్ రేప్ దానిలో. ఎగ్జాక్ట్లీ. తర్వాత సాడిస్ట్ రేప్ అంటారు. ఇప్పుడు మీరు చెప్పే రేపు దానిలో భాగమై ఉంటుందన్నమాట. నథింగ్ బట్ సాడిస్ట్. వీళ్ళు ఏంటంటే ఆ హింసాత్మకమైన ఆలోచనతో ఉండి ఆ అమ్మాయిని ఇలా చెయ్యాలి, ఆ అమ్మాయి మీద డామినెంట్ అయిపోయి, ఓవర్ డామినెంట్ అయిపోయి ఆ అమ్మాయిని హింసించి చివరాఖరికి, ఇప్పుడు ఈ రేప్లోనే తీసుకుంటే మనం ఫారెన్సిక్ రిపోర్ట్స్ చూసినట్లయితే ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి ఊపిరితిత్తుల్లో కూడా రక్తం గడ్డకట్టుకుపోయి ఆ అమ్మాయి చనిపోవడం జరిగిందంటే ఊపిరి ఏ స్థాయిలో ఆ అమ్మాయికి అందకపోయి ఉంటుంది, రక్త ప్రసరణ ఎక్కడ దెబ్బతిని ఉంటుందో, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, మనం ఎంత హింసాత్మకంగా, వాడు 14 గాయాలైనాయి ఆ అమ్మాయికి. ఎగ్జాక్ట్లీ. మొత్తం 14 గాయాలతో ఆ అమ్మాయి ఇబ్బంది పడింది. యాజ్ వెల్ యాజ్ ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ ఉన్నాయో వాటిల్లో కూడాను వీళ్ళు పెనట్రేషన్ ఎంత హై లెవెల్లో చేశారంటే అంత ఇబ్బందికరమైన సిట్యుయేషన్లో ఆ అమ్మాయి నరకాన్ని అనుభవించి చనిపోయింది. సో ఇలాంటి థాట్స్. ఇప్పుడు ఆ తర్వాత విండిక్టివ్ రేప్స్ అంటారు. విండిక్టివ్ రేప్స్ అంటే ఏం లేదు, వాడికి యాంగరు ఉంటుంది, సొసైటీ మీద ఒకలాంటి కోపోద్రిక్తమైన ఆలోచనలు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే సొసైటీలో కొంత దెబ్బతిని ఉంటారు. మనం వాడి కేస్ హిస్టరీలోకి వెళ్తే గనక వాడికి పాస్ట్ లైఫ్ ఏదైతే ఎర్లీ లైఫ్ ఉందో, అది చైల్డ్హుడ్ కావచ్చు, అడాలసెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు రైట్ నో వాడు ఉంటున్న పరిస్థితులు, స్థితిగతులు కావచ్చు, సొసైటీ అనేది వీడు సొసైటీని ఒక ఈవిల్ లాగా చూస్తూ వస్తువుడు, లేకపోతే వాడి పట్ల సొసైటీయే కొంత ఈవిలిష్గా బిహేవ్ చేసి ఉండొచ్చు కొన్ని చోట్ల, చెప్పలేము. వాడికి అలా అనిపించేసింది, అదంతా కూడాను వీడికి ఇలా అనిపించడం. అంటే స్కూల్లో చిన్న డిస్క్రిమినేషన్ జరిగినా వాడు తట్టుకోలేడు. అంటే ఆ మైండ్ సెట్సే అలా ప్రిపేర్ అయ్యి ఉంటాయి. అంటే అది ఒక సైకిక్ గా, అంటే హత్యలు చేయడానికి, అంటే హత్యాచారం చేయడానికి కూడా అదే లీడ్ అవుతాయండి. మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే సామాజిక పరంగా వాడికి కొన్ని ఇబ్బందులు కలిగి వాటినే దృష్టిలో పెట్టుకుంటాడు. ఇప్పుడు సపోజ్ నన్ను టీచర్ కొట్టాడు, టీచర్ల మీద పగ పెంచుకుంటాడు, ఒక సామూహికంగా అన్నమాట. ఈ టీచర్ల సమూహం మీద వాడికి ఒక గ్రడ్జ్ ఏర్పడిద్ది. ఇలా కాదు, ఇంకొంతమంది ఉంటారు, ఇంకొంతమంది టైప్ ఆఫ్ రేపిస్ట్ ప్లస్ కిల్లర్స్ ఉంటారు. లైక్ ఏంటి, సీరియల్ కిల్లర్స్, సీరియల్ రేపిస్ట్లు అంటారు వాళ్ళని. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎందుకు విమెన్స్ మీద వాడికి హేట్రెడ్, ఎందుకు వాళ్ళ అమ్మగారు వీడిని సరిగ్గా ఇది చేయలేదు, లేకపోతే అప్బ్రింగింగ్ చేయలేదు, వాడిని హింసించింది, హింసాత్మకమైన చైల్డ్హుడ్ వాడు పొందాడు, అలాంటి ఒక జాతి మీద వైరం పెంచుకుంటాడు. అలాగా కొన్ని సెక్ట్స్ ఉంటాయండి. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్. ఇప్పుడు వీడినే తీసుకుందాం. ఏదైతే మనకి కోల్కతాలో ఘటన జరిగిందో ఆ ఘటనకి సంబంధించిన ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ నిందితుడిని కూడా మనం చూసినట్లయితే అతనికి ఎర్లీ లైఫ్లో 4 మ్యారేజెస్ అయి ఉన్నాయి. ఈ 4 మ్యారేజెస్లో కూడాను 3 మ్యారేజెస్ ఫెయిల్ అయిపోయినాయి. వాళ్ళు వీడి అబ్యూజివ్ బిహేవియర్ తట్టుకోలేక మాత్రమే ఇతన్ని వదిలేసి సపరేట్ అయిపోయి వెళ్ళిపోయారు. 4వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. ఇతని నెగ్లిజెన్స్ కూడా ఉంది అని చెప్పారు. అండ్ యాజ్ వెల్ ఇతను ఒక హ్యాబిట్యువల్ అఫెండర్. అతని మీద ఎన్నో కేసెస్ అంతకు పూర్వం కూడా ఉన్నాయి. సో ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు ఏంటంటే వెంటనే ఇలాంటి వాటికి స్పందించటం, ఇలాంటి బిహేవియర్స్కి పాల్పడటం. ఇప్పుడు ఆ హాస్పిటల్లో గత కొంతకాలంగా అతను వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గమనిస్తూ ఉంటాడు. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్ని వీడు ఎప్పటి నుంచో గమనించి ఆర్గనైజ్డ్గా చంపేశాడు అమ్మాయిని, రేప్ చేసి. ఎందుకంటే అది బయటికి రాకూడదు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.